హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు మీ జీవితంలో మీ చుట్టూ మీకోసం పనిచేసేవి ఎన్నో ఉన్నాయి. మీరు పుట్టినరోజు నుంచి ఈ క్షణం వరకు మీకోసం చాలా విషయాలు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. మీకు ఏం కావాలో అడగకుండానే మీకోసం పనిచేసినవి కూడా మీ లైఫ్లో చాలా ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న, వాటన్నిటినీ మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పారా? మీరు డబ్బు కావాలి, ఆనందం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, మంచి జీవితం కావాలి అని కోరుకునే ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్న వాటిని మీరు ఎప్పుడైనా నిజంగా గమనించారా? వాటికి మనస్ఫూర్తిగా ఏదైనా సరే ఒక్కసారైనా కృతజ్ఞత చెప్పారా? ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్నటువంటివి మీరు నిజంగా ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పారు? మీరు పొందిన దానికి, ఇంకా పొందబోయేదానికి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెబితే మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? కృతజ్ఞతకు ఉన్న శక్తి ఏంటో మీకు తెలుసా? కృతజ్ఞత ఎంత శక్తివంతమైనదో తెలుసా? కృతజ్ఞత మీ లైఫ్ని, మీరు కోరుకునే మీ కలల జీవితాన్ని ఎంతగా సహకరిస్తుందో, మీ కలలు నిజం చేసుకోవడానికి మీకు ఎంతగా సహాయపడుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. స్పష్టంగా, చాలా సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూశాక కృతజ్ఞతకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో మీకు మీరే స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎప్పట్లాగే మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి వీడియోని హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ముందుగా ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతో ఈ టాపిక్ మొదలు పెడదామండి. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా సరే వచ్చినా దానికి థ్యాంక్ యూ చెప్పడమే కృతజ్ఞత అని. కానీ నిజానికి కృతజ్ఞత అంటే అది కాదు. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒక మాట కాదు, ఒక అలవాటు కాదు, ఒక పద్ధతి కూడా కాదు. కృతజ్ఞత అనేది ఒక స్థితి. మీ జీవితంలో మీకు ఏది నిజంగా పనిచేస్తుందో దాన్ని మీరు గమనించే స్థితి. మీరు అడగకపోయినా మీతో పాటు నడిచే వాటిని మీరు గమనించే స్థితి. మీ జీవితంలో నిశ్శబ్దంగా మీకోసం పనిచేసే విషయాలను మీరు గౌరవించే స్థితి. ఇది బయటకు చెప్పే థ్యాంక్ యూ కాదండి. ఇది మీ లోపల జరిగే ఒక మార్పు. మీ శ్వాసను, మీ సమయాన్ని, మీ అవకాశాన్ని, మీ జీవితాన్ని లైట్గా కాకుండా మీరు విలువలతో చూసే దృష్టి ఇది. కృతజ్ఞత అంటే ఇంకా కావాలి అని కోరడం కాదు. ఇప్పటికే నాతో ఉన్నదానికి నేను చూస్తున్నాను అని అంగీకరించడంతో మీతో ఉన్నదానికి మీరు చూసిన క్షణం నుంచి మీ లోపల భయం తగ్గుతుంది. మీ లోపల భయం తగ్గిన క్షణం మీ నిర్ణయాలు మారుతాయి. అందుకే కృతజ్ఞత బయట చేసే పని కాదు, అది మీ లోపల జరిగే ఒక స్థితి. మీ లైఫ్లో ఏది నిలబడుతుందో దాన్ని మీరు గుర్తించే స్థితి. ఏది మిమ్మల్ని కాపాడుతుందో దాన్ని మీరు గౌరవించే స్థితి. అదే నిజమైన కృతజ్ఞత. అంటే ఇప్పుడు మీకు కృతజ్ఞత అంటే ఏమిటి అనేది చాలా బాగా క్లియర్గా అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మీరు ఇంకో ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ కృతజ్ఞత ఎప్పుడు పుట్టింది అనేది, ఇది మనిషి పుట్టిన తర్వాత కాదు, భాష వచ్చిన తర్వాత కూడా కాదు, మతం వచ్చిన తర్వాత కూడా కాదు. కృతజ్ఞత అనేది మనిషిగా మారిన క్షణంలో పుట్టింది. మానవుడు మొదటిసారి ఆహారం దొరికినప్పుడు, నీళ్లు దొరికినప్పుడు, వర్షం పడినప్పుడు, అగ్ని దొరికినప్పుడు ఆ క్షణంలో మనిషి ఏమీ అడగలేదు, ఏ కోరిక పెట్టలేదు, ఏ మాట కూడా అనలేదు, కేవలం తల వంచాడు. అదే మొదటి కృతజ్ఞత. అడగక ముందే అంగీకరించిన క్షణం అది. నాకు ఇది వచ్చింది అని తన లోపల ఒప్పుకున్న క్షణం అది. అందుకే మన పురాతన గ్రంథాలను గమనిస్తే మనకు మొదటగా కనిపించేది కోరిక కాదు, కృతజ్ఞత. వాటిలో ప్రార్థనలు మీరు చదివితే గమనించవచ్చు. ఇది ఇవ్వు అనే మాటల కంటే ఇది ఇచ్చావు అనే భావన ఎక్కువ ఉంటుంది. అయితే ఇదే యాదృచ్ఛికం కాదండి. మన మహర్షులు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడూ అంగీకరించేవాడు కాదు, ఇంకా సిద్ధం కాలేని వాడికి కృతజ్ఞత అని చెప్పేవాడికి నిజమైన సిద్ధుడు అని. ఎందుకంటే అడగడం అనేది లోటు నుంచి వస్తుంది,
కృతజ్ఞత అనేది సంపూర్ణత నుంచి వస్తుంది. అందుకే మనిషి మొదటిగా నేర్చుకున్నది అడగడం కాదు, గౌరవించడం. అదే కృతజ్ఞత. అందులో పుట్టిన అసలైన నిజమే కృతజ్ఞత. మనం ఈ కృతజ్ఞతలో ఉన్న అసలైన శక్తి గురించి తెలుసుకోవాలి. కృతజ్ఞతలో ఉన్న శక్తి ఏంటి? కృతజ్ఞత చేసినప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో తెలుసా? మొదటిగా మీ దృష్టి మారుతుంది. మీ దృష్టి మీ దగ్గర లేని దానిపై నుంచి ఉన్నదానిపై మారుతుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది ఒక సాధారణ ఆలోచన కూడా కాదు. ఇదే మీ లైఫ్ మలుపు తిప్పే అసలైన పాయింట్. ఎందుకంటే మనిషి ఎక్కువగా భయపడేది లేనిదాన్ని చూస్తూ ఉండటం వల్ల. మీరు ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి అని ఆలోచించినంతసేపు మీ లోపల భయం పనిచేస్తూ ఉంటుంది. కానీ మీరు మీతో ఉన్నదాన్ని చూసే క్షణం మీ లోపల భయం తగ్గుతుంది. భయం తగ్గిన క్షణం మీ మనసు స్పష్టంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. మీ మనసు స్పష్టంగా మారిన క్షణం మీ నిర్ణయాలు మారతాయి. మీ నిర్ణయాలు మారిన క్షణం మీ దారి మారుతుంది. అందుకే మీ జీవితం ఒక్కసారిగా మారిపోవటానికి బయట జరిగే పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదు. మీ లోపల మీ దృష్టి మారితే చాలు. ఇక్కడే చాలామంది తప్పుగా కూడా అర్థం చేసుకుంటారండి. వాళ్ళు అనుకుంటున్నారు కృతజ్ఞత అంటే ఏదో మాటలు చెప్పడం కాదు. కృతజ్ఞత ఒక మాట కాదు, అది శక్తి. మీ దృష్టిని మార్చే పవర్, మీ భయాన్ని తగ్గించే న్యాచురల్ పవర్, మీ నిర్ణయాలను స్పష్టం చేసే ఒక యూనివర్సల్ పవర్. అందుకే కృతజ్ఞత చెప్పే మనిషి పరిస్థితులు మారకముందే తానే మారిపోతాడు. లోపల మార్పు మొదలైతే బయట జీవితం కూడా తప్పకుండా మారుతుంది. అదే కృతజ్ఞతతో ఉన్న అసలైన శక్తి. ఇప్పుడు మనం ఇంకా చాలా లోతైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ కృతజ్ఞత మనకు మరిన్ని మంచి అవకాశాలను క్రియేట్ చేస్తుంది. మీరు విన్నది నిజమేనండి. మీరు చెప్పే ప్రతి కృతజ్ఞత మీకు మరిన్ని గొప్ప అవకాశాలను క్రియేట్ చేస్తుంది. అది ఎలా అనేది మీకు అర్థం కావాలంటే ముందుగా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. యూనివర్స్ ఒక నియమంతో పనిచేస్తుంది. ఆ నియమం చాలా సింపుల్గా, మీ దగ్గర ఏది గౌరవించబడుతుందో అది మరింతగా పెరుగుతుంది. మీరు మీ లైఫ్ని లైట్గా తీసుకుంటే మీ జీవితం కూడా మిమ్మల్ని లైట్గానే తీసుకుంటుంది. మీరు మీ శ్వాసని, మీ సమయాన్ని, మీ అవకాశాన్ని సాధారణంగా చూసుకుంటే అవి కూడా మీ దగ్గర సాధారణంగానే ఉంటాయి. కానీ మీరు మీ శ్వాసను గౌరవిస్తే, మీ సమయాన్ని విలువను చూస్తే, మీకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా తీసుకుంటే అవి మీతో ఇంకా బలంగా నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మతం కాదు, ఇది నమ్మకం కూడా కాదు, నేచర్ లాజిక్ అండి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ముందు నాకు ఇవ్వు, తర్వాత నేను థ్యాంక్ యూ చెప్తాను అని. కానీ యూనివర్స్ లాజిక్ అలా పనిచేయదు. యూనివర్స్ లాజిక్ ఇలా ఉంటుంది, ముందు గౌరవించు తర్వాత ఇవ్వబడుతుంది అని, ముందు విలువ చూపించు తర్వాత పెరుగుతుంది అని. అందుకే కృతజ్ఞత చెప్పే మనిషి అడగకముందే అన్నీ పొందడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతను అడగడం వల్ల కాదు, అతను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ కారణంగా కృతజ్ఞత మరిన్ని అవకాశాలను మనకు వైపు కదిలిస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, ఒక నియమం. అదే యూనివర్స్ లాజిక్. ఇప్పుడు మీకు ఒక నిజం చెప్పాలి. థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత లేని మనిషి ఎంత పొందినా ఖాళీగా ఉంటాడు. డబ్బు వచ్చినా ఖాళీ, అవకాశం వచ్చినా ఖాళీ, అదృష్టం కలిసి వచ్చినా ఖాళీ. కాని కృతజ్ఞతతో ఉన్న మనిషి తక్కువలోనే సంపూర్ణంగా ఉంటాడు. ఇదే అసలైన తేడా. ఇది డబ్బు గురించి కాదు, అవకాశాల గురించి కూడా కాదు, అదృష్టం గురించి కూడా కాదండి. ఒక స్థితి. ఇది ఒక స్థితి, మీ లోపల ఉన్న స్థితి. అందుకే ఈ వీడియో నుంచి మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ కృతజ్ఞత మీరు అడిగింది మీరు ఇవ్వమని యూనివర్స్కి చెప్పదు, కానీ మీరు కోరుకున్నది పొందగలిగే స్థితిని మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే మీ లోపల భయాన్ని తగ్గించే స్థితి, మీ లోపల స్పష్టత తీసుకొచ్చే స్థితి, మీ లోపల సిద్ధత పెంచే స్థితి. అదే కృతజ్ఞత రహస్యం. ఇప్పుడు మీ ప్రశ్నలతో ఈ భాగాన్ని ముగిద్దామండి. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్న వాటితో దేనిని నిజంగా గౌరవించారు? మీరు ఇప్పుడే చెప్పే సమాధానం మీ భవిష్యత్తుకు దారి. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కృతజ్ఞతతో గౌరవించిన ఒక విషయాన్ని కామెంట్లో కూడా తెలియపరచండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో విశ్వం మన గురించి, మనకు అందించే పవర్ గురించి, మన సబ్కాన్షియస్ మైండ్ గురించి తప్పకుండా తెలుసుకుందాం.
యూనివర్స్కి మరొక్కసారి మీకు దొరికినవి దక్కబోయే వాటికి అన్నిటికీ కూడా ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతాభావం చాలా గొప్పది. అన్నీ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.